వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడి కొంతమంది మృతి చెందుతున్నారు. రోజువారీ పనుల కోసం తప్పనిసరిగా బయటికి రావాల్సి వస్తోంది. అలాంటి వాళ్ల కోసం కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంచినీళ్లు అందిస్తున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మళ్ళీ ఎండల తీవ్రత పెరిగింది. 2 రోజులు కొంత ఉష్ణోగ్రతలు తగ్గినా మళ్ళీ ఇవాళ నుంచి చూస్తే రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వడగాల్పుల తీవ్రతతోటి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా చూస్తే వరంగల్ కావచ్చు, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాద్, జనగామ ఇలా 6 జిల్లాల పరిధిలో కూడా ఇదే విధంగా ఉంది. ఎక్కువగా భూపాలపల్లికి సంబంధించి చూస్తే ఇటు సింగరేణికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కేటీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ దీంతో బయట కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతుంది. సేమ్ టైంలో వరంగల్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా నిర్మాణమవుతున్నాయి. సేమ్ టైంలో చాలా చోట్ల మంచినీళ్ళ సంబంధించి కూడా తాగునీటికి సంబంధించినటువంటి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తర్వాత మొన్నటి వరకు జీడబ్ల్యూఎంసీ అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా స్ప్రింక్లర్లతో ఉండేటువంటి ఏసీ తరహా ఉన్నటువంటి బస్ స్టాప్లను ఏర్పాటు చేసింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా బాటసార్ల కోసం, అంటే నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఓవైపు చలివేంద్రం, అదేవిధంగా కూల్గా ఉండే వెదర్ని చూసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్రదర్, ఎట్లా ఉంది బయటకు ఈ లోపలికి వస్తే? అసలు ఎండలు ఎట్లా ఉన్నాయి? చల్లారి ఉంది లోపల. ఎండ ఎట్లా ఉంది? ఎండ చాలా హెవీగా ఉంది. ఈ లోపల స్ప్రింక్లర్ అరేంజ్ చేయడం బాగుంది. అంటే జనాలు ఇక్కడ ఎండ బాగా కొట్టినా కూడా ఆడడానికి స్ప్రింక్లర్ అరేంజ్మెంట్ కానీ వాటర్ కానీ బాగుంది. సో అసలు బయట తిరిగేటట్టు ఉందా మీకు ఎండ? అసలు బయట తిరిగేలాగా ఎక్కడ ఉందన్న? బయట తిరగలేకనే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆగింది కదా. వాటర్ తాగడానికైనా స్ప్రింక్లర్ ఉండేనా ఇక్కడ ఆగింది కదా. సో మన సిటీలో ఎట్లా ఉంది? అంటే ఈ 4 రోజులుగా చూస్తే ఎండల తీవ్రత ఎట్లా ఉంది? వడదెబ్బ చాలా మంది గురవుతున్నారంట. నిజంగా అంత సిచ్యువేషన్ ఉందా? ఎగ్జాక్ట్లీ వడదెబ్బ అయితే చాలా మందికి తగ్గుతుంది. ఎందుకంటే మినిమం 48 డిగ్రీస్ ఉంటుంది. వెదర్ మాత్రం 48 డిగ్రీస్ ఎబోవ్ ఉంటుంది. కాబట్టి వడదెబ్బ పడే అవకాశాలు ఎక్కడే ఉంటాయి. ఈ ఎండకి ఎవరు బయటికి వెళ్ళాలని కొంచెం బాధతోనే ఉంటారు. ఎవరు బయట వెళ్ళలేక సాయంత్రం కూడా బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు సాయంత్రం చేసుకుంటున్నారు. ఈ ఎండ మాత్రం బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఈ ఇట్లాంటి చలివేంద్రాల కాడ ఇట్లాంటి స్ప్రింక్లర్లు పెట్టిన దగ్గరకు బయటికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందండి. ఇది చేయడం వల్ల కూడా మాకు ఎందుకంటే ఇప్పుడు రోడ్లు పోయేటప్పుడు ఒకసారి ఒక 10 నిమిషాలు స్టే చేద్దామని చెప్పి ఆలోచనతో వచ్చి ఇక్కడ స్టే చేసి కొంత కూల్ అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది చేసిన వాళ్ళు కూడా చాలా మంచి ప్రయత్నం చేశారు వాళ్ళు. సో భానుడి ప్రతాపం అయితే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళ మీద ఎక్కువ మంది ప్రభావం చూపిస్తుంది. అంటే రెగ్యులర్గా మీరు కొరియర్ లేకపోతే సర్వీసు ఏదో ఒకటి చేయాల్సిన ఉంటుంది. రెగ్యులర్గా తిరగాలి అందరికీ. ఎట్లా ఉంది అసలు బయట? ఏముంది, ఎండ బాగా కొడుతుంది. మళ్ళీ ఈ 1 వీక్ మరీ హెవీగా ఉంది. ఈ మంత్ ఎండింగ్ అయితే ఇంకా హెవీగానే ఉన్నది. మనం ఏంటంటే ఇక్కడ చలివేంద్రం ఉన్నది, ఇక్కడ మనం ఖచ్చితంగా అవుతాం. ఇక్కడ మనం కొరియర్స్ నుండి ఇచ్చేస్తూ ఉంటాం. మామూలు టైంలో అయితే మనం డైలీ 100 కొడతాం. ఈ ఎండకి ఏంటంటే ఒక 80-70 జనాఫ్ అన్నట్టు. ఇక మధ్యాహ్నం పూట ఏంటంటే బండ్లు హీట్ అవుతున్నాయి, ఫోన్లు హీట్ అవుతున్నాయి. ఇక అవి బండ్లు ముందు పోతలేదు అన్నట్టు. సో మీ చేతి మీద చూస్తే చాలా ర్యాషెస్ కనబడుతున్నాయి. ఏంటి ర్యాషెస్? లేదా ఏంటి? ఎండకు తప్పసారి తిరగకుండా కాదన్నట్టు. మనం ఇప్పుడు ఒక 80 వేసుకొని చేయకుంటే ఏంటంటే మన కంపెనీ ఇవ్వకూడదు అన్నట్టు. నువ్వు ఎన్ని వేసుకుంటావు నీకు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక అందుకోసం మనం కిందో పైన పడి ఎండ కొట్టకుండా నీళ్ళు లాక్కుండా ఖచ్చితంగా చేయాల్సింది సరిగా తప్పదు. ఇట్లా మీ మార్కెటింగ్లో ఉండేటోళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎండలో తిరగాలంటే ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? ఇక ఇబ్బంది తప్పదు సార్. ఇక మనం చేయక తప్పదు కాబట్టి మనం ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఇక ఏంటంటే ఈ మార్కెట్ తిరగడం ఏంటంటే ఈ టైంలో ఖచ్చితంగా అన్నట్టు. ఇక కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7 to 1 o'clock వరకు చేసుకుంటారు. మధ్యలో రెస్ట్ తీసుకుంటారు. మనం రెస్ట్ తీసుకోమన్నట్టు. ఇక ఏమైనా చేస్తూ ఉంటాం అన్నట్టు. మనం రెస్ట్ తీసుకుంటే మనం ఆగిపోతుంది అన్నట్టు. ఇక సో ప్రస్తుతం అయితే ఇట్లా మార్కెటింగ్ చేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇట్లా ఎక్కడైనా చలివేంద్రాలు కనిపిస్తే అక్కడ ఆగి కొద్దిసేపు సేద తీరుతున్నారు, వాటర్ తాగుతున్నారు. అన్న ఎట్లుంది ఎండలు? చాలా బాగుంది. ఎండలు అసలు తిరిగేటట్టు ఉంది. ఎట్లుంది? గిరాకులు ఉన్నాయా? ఏం చేస్తూ? గిరాకీ ఏం లేదు. ఆటో డ్రైవర్. జనం బయట కనిపిస్తున్నారా? ఇప్పుడు ఏం లేరు జనాలు. మళ్ళీ సాయంత్రమే. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ తర్వాత సాయంత్రం 6 తర్వాతనే. సో ప్రస్తుతం అయితే ఇట్లా ఎండకైతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నిన్న మొన్న కొంత ఎండ తీవ్రత తక్కువ ఉన్నా మళ్ళీ ఇవాళ చూస్తే మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. చాలా చోట్ల వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రోజువారీ కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు,
ఇట్లా రోజువారీ పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది సమ్మర్ ఎఫెక్ట్ గురవుతున్నారు, వడదెబ్బకు గురవుతున్నారు, దీంతో చనిపోతున్నారు. మొత్తంగా వడగాల్పుల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. అయితే నిన్న మొన్న కొంత గాలి దుమారం వచ్చింది, అయితే ఉదయం పూట కూడా వర్షం పడ్డట్టుగా వాతావరణం వచ్చింది. కానీ మళ్ళీ 9 గంటల నుంచి చూస్తే వరంగల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎండలు దంచి కొడుతున్నాయి. బానుడి ఉగ్ర రూపానికి మాత్రం వరంగల్ వాసులంతా కూడా విలువెల్లాడుతున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.